ఆజీవన్ ఏరియాలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. జీడీకే 193 ఇంక్లైన్లో మంగళవారం జరిగిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో ఆజీవన్ జీఎం డి లలిత్ కుమార్ పాల్గొనగా మన సంస్థ మనగని మన బాధ్యతలను వివరించే మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ వక్తలు మాట్లాడుతూ మన సంస్థ మనగని మన బాధ్యతలను వివరించే ఈ మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో వివిధ అంశాల గురించి కమిటీ సభ్యులు తెలియజేస్తూ సంస్థ పురో అభివృద్ధికి సాధించవలసిన అంశాల గురించి తెలియజేస్తూ ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకోవడం కొరకు గనిలో పనిచేస్తున్న కోల్ కట్టర్స్, సూపర్వైజర్, స్టాఫ్, జనరల్ అసిస్టెంట్లు, లైన్మెన్స్ వివిధ విభాగాల వారీగా వారు ఒక సమిష్టిగా ఏర్పడి సమాలోచనలు జరిపి వాటిని అమలు చేయటకు సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోవాలని, ఈ సమిష్టి నిర్ణయాల వలన ఉత్పత్తి ఉత్పాదకతలు పెంచుటకు అవకాశం లభిస్తుందని తెలిపారు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యులు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలోని గనులు వాటి పనితీరును వివరించారు. ఉత్పత్తి ఉత్పాదకత, బొగ్గు రవాణా, నెలల వారీగా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి రవాణా సాధించుటకు ప్రణాళికల గురించి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆజీవన్ ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి పెంపునకు తీసుకోవాల్సిన ప్రణాళికల గురించి వివరించారు. సింగరేణి కాలరీస్ గౌరవ చైర్మన్ శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ మొత్తం కూడా ఈ రోజు నుంచి మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు అని ఏర్పాటు చేసుకొని వివిధ గనులు డిపార్ట్మెంట్ల దగ్గరికి పోయి వర్కర్ల దగ్గరికి పోయి కంపెనీ ఆర్థిక పరిస్థితులు, అట్లనే మనకు కంపెనీకి అవుతున్న ఉత్పత్తి వ్యయం ఎంత అవుతున్నది, అమ్మకం వ్యయం ఎంత అవుతున్నది, అటు అండర్ గ్రౌండ్ మైన్లు కానీ ఓపెన్ కాస్ట్ మైన్లు కానీ మనకి బొగ్గు తీయడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతున్నది, అమ్మకడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతున్నది, లాభాలు నష్టాలు ఎట్లయితున్నాయి, మనం ఎక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అట్లనే మార్కెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బయట ప్రైవేటు బొగ్గు సంస్థల నుంచి వస్తున్న కాంపిటీషన్ ఎట్లా ఉన్నది, దాన్ని అన్నింటినీ తట్టుకొని కంపెనీని కాపాడుకోవాలంటే మన మైన్లను డిపార్ట్మెంట్ కాపాడుకోవాలంటే మనం ఏ రకంగా ఉత్పత్తి వ్యయాన్ని తక్కువ చేసుకోవాలి, ఉత్పత్తిని ఎట్లా పెంచుకోవాలి, ఈ రకమైన సమాలోచన చేయడం జరిగింది. దీంతో ఇటు కంపెనీ యొక్క ఆలోచనలను, గౌరవ చైర్మన్ గారు డైరెక్టర్ల ఆలోచనలను మనం వర్కర్లకు తెలియజేయడం జరిగింది. అట్లనే వర్కర్ల దగ్గర నుంచి సూపర్వైజర్ల ఆఫీసర్ల నుంచి కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. ప్రతి బావిలో కూడా ఏం చేస్తే మెరుగుపరచుకోగలుగుతాము, పని గంటలను ఎట్లా మెరుగుపరచుకోవాలి, బొగ్గు ఉత్పత్తిని ఎట్లా మెరుగుపరచుకోవాలి, వాళ్ళు చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క పని గంటలను మెరుగుపరచుకోవడం కానీ, ఈ ప్రతిరోజు తీసే ఉత్పత్తి వాళ్ళ షిఫ్ట్లలో తీసే యొక్క ఈ డబ్బులు నింపడం కానీ, రైజింగ్ కానీ పెంచడానికి అద్భుతమైన సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి మన బావులను మన కంపెనీని కాపాడుకుంటామని అందరూ హామీ ఇవ్వడం జరిగింది. నాకు అందుబాటులో ఉండేది ఏంటంటే ఫస్ట్ టైం టు టైం వెళ్ళాలి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి బ్లాస్టింగ్ చేయాలి. బ్లాస్టింగ్ చేసింది కూడా ఎక్కువ బొగ్గు కదా, నాకు బొగ్గు ఇస్తే దానికి సరిపడేంత నేను బిల్లింగ్ చేయగలుగుతాను. మెయింటెనెన్స్ విషయంలో ఎస్డిఎల్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా ఉంటేనే బండి నేను ఒక 60 మన జీఎం గారు చెప్పిన ప్రకారంగా 60 టన్నులు పక్కా ఇవ్వగలుగుతానని నేను విన్నవించుకుంటున్నాను. అయినా ఇప్పటికి కూడా నేను సాయశక్తుల ప్రయత్నం చేసి ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాను. ఈ టైంను ఇచ్చిన టైంలో కాకుండా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని నేను మల్టీ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకుంటున్నాను. అనంతరం ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు ఏజెంట్ 1 గ్రూప్ ఎల్ రమేష్, ఏరియా ఇంజనీర్ పి రమేష్, డీజీఎం క్వాలిటీ బ్రహ్మజీ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, మేనేజర్ సుధీర్, డివైఎస్సి రాజన్న, పిట్ సెక్రటరీ శ్రీనివాస్, నిహాల్, కమిటీ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.